వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోదీని ప్రతిదానికి విమర్శించే వాళ్లకు ఈరోజు భారత్ సాధిస్తున్న విజయాలు ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు, మొదట ఎయిర్ ఇండియాను అమ్మేశాడు మోదీ అన్నారు. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ అమ్మేశాడు అన్నారు. ఇప్పుడు స్పేస్ అంటే అంతరిక్ష రంగాన్ని కూడా అమ్మేస్తున్నారు అంటూ మోదీ మీద ఏడుస్తున్నారు. ఇలా అయితే మొత్తం దేశాన్నే అమ్మేసేలా ఉన్నారు అంటూ కథనాలు రాస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మోదీ అమ్మడం లేదు, ప్రభుత్వం ఈ పరిశ్రమ యొక్క తలుపులు తెరుస్తోంది. ఒకవేళ ఆ తలుపులు తెరిచి ఉండకపోతే ఈరోజు ఒక భారతీయ స్టార్టప్ అంతరిక్షంలో ఆర్బిట్లోకి వెళ్ళేదే కాదు. అవునా కాదా? మీరే చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ రంగానికి చెందిన రాకెట్ అంతరిక్ష కక్షలోకి చేరిన 3వ దేశంగా భారతదేశం అవతరించింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా మాత్రమే ప్రైవేట్ రంగానికి సంబంధించి రాకెట్లను అంతరిక్షంలోకి పంపించింది. ఇప్పుడు 3వ దేశంగా భారత్ మారడానికి కారణం ఏంటి? భారత్లో ప్రధాని మోదీ తెరిచి ఉంచిన తలుపులు. ఈ స్పేస్ ఎంత అంటే ప్రైవేట్ సొంతం అంటే వేరే దేశాల ప్రైవేట్ ప్లేయర్స్ కి కూడా ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే ఈరోజు శ్రీహరికోట నుంచి హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తమ విక్రమ్-1 రాకెట్ ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. మిషన్ ఆగమన్ విజయవంతమైంది. అంటే భారత ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ యొక్క ఆగమనం జరిగిపోయిందనమాట. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న ప్రైవేటు స్పేస్ స్టార్టప్ ఇంత పెద్ద హై రిస్క్ మరియు సంక్లిష్టమైన ప్రయోగాన్ని ఎలా చేయగలిగింది అని అంటే మోదీ వల్ల. ఎందుకంటే ఈ అద్భుతమైన విజయానికి పునాది 2020లోనే పడింది. ప్రభుత్వ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తూ ప్రైవేటు రంగానికి అంతరిక్షంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించింది మోదీ సర్కార్. దీనికోసం ఇన్స్పేస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు భాగస్వామ్యులు రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశం కూడా. ఆ తర్వాతే స్కైరూట్ ఈ అవకాశాన్ని అందుకుంది. ఇస్రో సహాయంతో 2022లో విక్రమ్-S రాకెట్ ని లాంచ్ చేశారు. కేవలం 4 ఏళ్లలోనే తమ సొంత శ్రమతో ఉపగ్రహాలను మోసుకెళ్లే విక్రమ్-1 రాకెట్ ని అంతరిక్షంలోకి పంపగలిగారు. స్కైరూట్ వేగంగా పరిగెత్తడానికి ఇస్రో ముందుకు దారి వేసి నడిపించింది. ఇది ఎలాంటిదంటే ఒక లోకల్ చాయ్ షాప్ స్టార్ బక్స్ తో పోటీ పడుతున్నట్లుంది. ఎందుకంటే ఆ చాయ్ వాళ్ళకి చాయ్ అమ్ముకోవడానికి ఇప్పుడు లైసెన్స్ దొరికింది. ఇదేదో ఒక చిన్న విషయము, కాకతాళీయమో అనుకుంటే పొరపాటే. ఇది అదృష్టం కూడా కాదు. దీని వెనుక 4 ఏళ్ల కఠిన శ్రమ ఉంది. 1000 మంది వ్యక్తులు, 400 మందికి పైగా సప్లయర్స్ మరియు 3000 రోజుల హార్డ్ కోర్ ఇంజనీర్ శ్రమ ఫలితం ఇది. ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్, ప్రధానమంత్రి మోదీ ఈ రాకెట్ ద్వారా ఈ చిన్న పోస్ట్ కార్డ్ ని పంపారు. దానిపై 2 ముక్కలు రాశారు, వందే మాత్రం. ఇప్పుడు ఆ పోస్ట్ కార్డ్ నిజంగానే భూమి యొక్క కక్షలో తిరుగుతోంది. అయితే ఇప్పుడు కొందరు వచ్చి క్రెడిట్ అంతా స్కైరూట్ కే దక్కాలి, ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం అంటున్నారు. 100% నిజం. క్రెడిట్ అంతా స్కైరూట్ కే దక్కాలి. ఇంజనీరింగ్, రిస్క్, కష్టం అన్ని వాళ్ళవే. కానీ భారతదేశంలో ప్రతిభ ఎప్పుడు ఉంది. లోపించిందల్లా ఒక తలుపులు తెరవడం మాత్రమే. ఆ తలుపును ఈ ప్రభుత్వం మరియు ఈ వ్యక్తి, అదేనండి మోడీ, ఎంతో ఆలోచించి పాలసీ నిర్ణయాలు తీసుకుంటూ రిస్క్ చేసి మరీ తెరిచారు. అందుకే శ్రీహరికోటలో జరిగింది కేవలం ఒక రాకెట్ లాంచ్ మాత్రమే కాదు, భారతదేశపు దృఢ సంకల్పానికి నిదర్శనం. అసోసియేట్, ఇన్నోవేట్, యాక్సిలరేట్ ఈ 3 కలిస్తే ఎప్పుడైనా విజయం సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం తన ఆశయాల కోసం ఎవరి అనుమతి అడగడం బంద్ చేసింది. ఏదేమైనా ప్రైవేటు రంగానికి ప్రాధాన్యతనిస్తూ వారికి మద్దతిస్తుంది. కాబట్టి ఈరోజు భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది. దీని క్రెడిట్ ఖచ్చితంగా మోదీ గారికి ఇవ్వాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఏదేమైనా పాకిస్తాన్ ముక్కలు అవ్వడం ఖాయం. ఈలోపు ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్తో తలదించుకోవడం ఖాయం. ఇది భారత్ చేస్తున్న ఆరోపణ కాదు, సొంత దేశంలో ఉన్న నేతలు చేస్తున్న ఆరోపణ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.